పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటో చూద్దాం. మనం జనరల్గా మాట్లాడేది ఏంటంటే డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవడానికి గోల్డ్, బాండ్స్, తర్వాత రియల్ ఎస్టేటు, తర్వాత ఈక్విటీస్ అంటే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే ఈ గోల్డ్ కానీ, బాండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, ఈక్విటీస్ కానీ ఏంటంటే ఇవి డబ్బు ఉండాలి, డబ్బుతో డబ్బును సంపాదించుకోవచ్చు. అంటే ఫస్ట్ మీ దగ్గర క్యాపిటల్ మూలధనం ఉండాలి. డబ్బు ఉంటేనే ఆ డబ్బుని పనిలో పెడతారు, డబ్బుతో సంపాదించుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్లో. కాకపోతే ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయంటే అందరూ డబ్బుని సంపాదించుకుంటారంటే కొంతమంది ఏం చేస్తారంటే దే ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బుని అంటే చదువు మీద పెడతారు. అంటే ఇప్పుడు హైయర్ స్టడీస్లో మంచి ఎడ్యుకేషన్తో, అది డాక్టర్ ఎడ్యుకేషన్, ఎంబీబీఎస్ కావచ్చు, ఎండి కావచ్చు, ఎంఎస్ కావచ్చు, లేదంటే టెక్నాలజీ ఎడ్యుకేషన్ అంటే ఐఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ సమయాన్ని, వాళ్ళ నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేస్తారు. సో డబ్బును సంపాదించుకోవచ్చు ఒకటి, లేదంటే ఎడ్యుకేషన్తో డబ్బును సంపాదించుకోవచ్చు. అంటే దే ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్. అదే ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంటే బాగా చదువుకునే వాళ్ళకి. సో ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా సేవింగ్స్లో పెట్టుకుంటే కూడా, అంటే ఎఫ్డీలు, ఆర్డీలు, ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్లో పెట్టుకుంటే కూడా వాళ్ళు డబ్బు సంపాదించుకోగలరు. ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేషన్లో మిక్కిలి సక్సెస్ అవటం వలన పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి. సిఇఓలుగా, కంపెనీలో సిఇఓలుగా, డాక్టర్లుగా, పెద్ద సక్సెస్ అయిన లాయర్లుగా, ఇలా పెద్ద పొజిషన్స్ రావటం వల్ల వాళ్ళకి హై శాలరీస్ ఉంటాయి. అంటే బాగా సక్సెస్ అవటం వల్ల, బిజినెస్ స్థాపించడం వల్ల, వాళ్ళ అండర్లో చాలామంది పనిచేయటం వల్ల వీళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. సో ది ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్. ఇది ఒకటి. అంటే డబ్బుతో డబ్బును సంపాదించడం, కామన్ మ్యాన్, మధ్యతరగతి ప్రజలు డబ్బుతో డబ్బును సంపాదించుకోవటం ఒక ఇన్వెస్ట్మెంట్. లేదు చదువు ద్వారా డబ్బును సంపాదించుకోవటం ఎనదర్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఏమిటి, కొంతమంది చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగులు వచ్చింది అంటే వాళ్ళు ఎంప్లాయీ అవుతారు. వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంప్లాయర్ అంటారు. అంటే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని ఎంప్లాయర్ అంటారు. కొంతమంది ఏం చేస్తారు, దే ఇన్వెస్ట్ దేర్ టైం, ఎఫర్ట్స్ అంతా కూడా ఆ సంస్థ కోసం దారిపోస్తారు. అంటే ఇక ఎప్పుడు చూసిన సంస్థ గురించి ఆలోచించడం, సంస్థని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళు పనిచేసే సంస్థని ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా ప్రాఫిట్స్ తీసుకురావాలి, వాళ్ళ అండర్లో పనిచేసే వ్యక్తులతో ఇంకెలా ఎక్కువ వర్క్ తీసుకోవాలి. అంటే అలా చేయటం వల్ల ఆ ఎంప్లాయీ మీద, ఆ ఎంప్లాయర్కి అంటే ఆ యజమానికి మిక్కిలి ఇష్టం కలుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే అతనికి శాలరీస్ పెంచడం, ఇన్సెంటివ్స్ ఇవ్వటం, బోనసెస్లు ఇవ్వటం, ప్రమోషన్స్ ఇవ్వటం, తర్వాత కొన్ని కంపెనీస్ అయితే షేర్లు కూడా ఇస్తాయి. అంటే చాలామంది వాళ్ళు పనిచేసే సంస్థనే దైవంగా భావించి చేస్తుంటారు. అంటే ఇది మూడో రకమైన ఇన్వెస్ట్మెంట్. అంటే దే ఇన్వెస్ట్ ఆన్ దేర్ వర్క్. ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్, కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయర్నే దైవంగా భావించి, అంటే ఇక్కడ వ్యక్తిని కాదు, ఆ సంస్థని దైవంగా భావించి వాళ్ళ చేసే వృత్తినికి నిబద్ధతతో పనిచేయటం వల్ల వాళ్ళు కూడా మిక్కిలి సక్సెస్ అవుతారు. అంటే వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మనీతో మనీ, డబ్బుతో డబ్బును సంపాదించడం ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ పేద ప్రజలు, మధ్యతరగతులు అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ టైప్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. అంటే మిక్కిలి ఎడ్యుకేషన్లో సక్సెస్ అవటం వల్ల. మూడోది ఏంటంటే ఎంప్లాయర్ దగ్గర మిక్కిలిగా పనిచేయటం వలన సక్సెస్ అవచ్చు. నాలుగవది ఏమిటంటే ఎవరైతే క్రీడాకారులు కావచ్చు, సినిమా ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళు ఎన్నుకున్న రంగంలో, సినిమాల్లో కొంతమంది డైరెక్టర్స్ కానీ, వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వాళ్ళు ఉన్న రంగంలో
నిత్యం శ్రమ పడుతూ వాళ్ళ ఎఫర్ట్ అంతా దానికి పెడుతూ కేటాయిస్తూ అట్లా కొంతమంది సక్సెస్ అవుతారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అదనమాట. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ టాలెంట్, పెయింటింగ్స్ కావచ్చు, లేదంటే నటన కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇలా స్పోర్ట్స్ అంటే క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, లేదంటే ఏ ఏ అథ్లెటిక్స్ కావచ్చు, వాళ్ళు నిత్యం బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, వాళ్ళు నిత్యం దాని మీద వాళ్ళ సమయాన్ని, వాళ్ళ యొక్క శ్రమని దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఫోర్త్. ఫిఫ్త్ టైప్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కొంతమంది కుటుంబం కోసం ఇన్వెస్ట్ చేస్తారు. అంటే పెద్ద కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ తమ్ముళ్ళని చదివించడానికి కానీ, చెల్లెళ్ళు చదివించడానికి కానీ, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి కానీ, మనవళ్ళ చదివించడానికి కానీ, అంటే కుటుంబం కోసం దే ఇన్వెస్ట్ మోర్ టైం, మోర్ మనీ ఆన్ దెమ్. ఈ కుటుంబ వ్యవస్థలు అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది గ్రాడ్యువల్గా. కుటుంబ వ్యవస్థ కోసం వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బుని, వాళ్ళకి టాలెంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఫిఫ్త్ టైప్. ఇక్కడ ఏమిటంటే వీళ్ళకి రిటైర్మెంట్కి డబ్బు లేకపోయినా వీళ్ళు పెద్దగా కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క ఉమ్మడి కుటుంబాన్ని, ఉమ్మడి కుటుంబంలో బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఇతన్ని రిటైర్మెంట్ టైంలో చక్కగా చూసుకోవటం అలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అంతగా లేదు కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థది పెద్దగా ఇప్పుడు అంత ఒకప్పుడు ఉన్నంత పరిస్థితిలో ఇప్పుడు లేరు. సో ఈ 5 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మనం ఏం చెప్పామంటే గత కొంతకాలంగా మనీతో మనీ సంపాదించుకోవటం, అంటే మనీ మేక్స్ మనీ ఫర్ యూ, డబ్బుని పనిలో పెట్టడం చెప్పాము. మిగతా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఎంప్లాయర్ కోసం పనిచేయడం, ఇవి రకరకాలుగా ఉన్నాయి. సో మనం ఏం చెప్తున్నామంటే ఎవరికైతే పెద్దగా టాలెంట్ లేదో, కామన్ మ్యాన్, ఎస్పెషల్లీ చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, మధ్యతరగతి వారు, వాళ్ళు చిన్న అమౌంట్తో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, స్మాల్ డ్రాప్స్ మేక్ బిగ్ ఓషన్. చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో ఒక 10 years, 15, 20, 25 yearsలో ఫినాన్షియల్ ఫ్రీడమ్, అంటే ఇప్పుడు మీకు ఎంతైతే శాలరీ వస్తుందో రేపు మీరు పని చేసినా పని చేసుకుపోయినా రావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. దానికి ఒక గుడ్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్స్ రకాలు మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. సో సేవర్గా ఉండకుండా, కేవలం సేవింగ్స్గా ఉండకుండా, ట్రేడర్గా ఉండకుండా, అంటే స్పెక్యులేషన్ వైపు వెళ్లకుండా, అన్రెగ్యులేటెడ్ అంటే క్రిప్టోలు, బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి వెళ్లకుండా, పాంచి స్కీమ్స్కి వెళ్లకుండా ఇన్వెస్ట్మెంట్స్, రెగ్యులరైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వచ్చి మీరు హ్యాపీగా ఉండమని నేను నా పల్లవి టీవీ ప్రేక్షకులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.